నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నందిగం సురేష్ బాపట్ల మాజీ ఎంపీ, అగ్రెసివ్ దళిత్ ఫోర్స్ వైసీపీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చలాయించిన అధికారం అంతా ఇంత కాదు. సాటి దళిత నాయకులు, దళిత గ్రూపులకు కూడా కంటగింపుగా తయారయ్యే స్థాయిలో ఆయన ఎదిగాడు. ఒక చిన్న స్థాయి నుంచి రైట్. ఒక నాయకుడు ఎదగటం అనేది అభిలషణీయ పరిణామమే, వాంఛనీయమే. కానీ రాంగ్ మీన్స్లో ఎదక్కపోవటం అనేది ఇవాళ ఆ కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. సరే, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో ఆయన తప్పించుకొని తిరగాలని చాన్నాళ్లు ప్రయత్నించారు. చివరికి హైదరాబాద్లో ఒక రహస్య ప్రదేశంలో ఆయన ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టడం, ఆయనకి కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఇన్నాళ్ళు జైలు మీద ఉన్నారు. మొన్న బెయిల్ వచ్చింది కదా అని సంతోషంగా చంకలు గుద్దుకోవడానికి లేని విచిత్రమైన పరిస్థితి ఇవాళ నందిగం సురేష్ మీద ఉంది. వీళ్ళు అధికారంలో ఉండగా, వైసీపీ అధికారంలో ఉండగా 2020లో గుంటూరు జిల్లా తుళ్ళూరులో రాళ్లదాడి జరిగింది. దళితుల మీద రాళ్లదాడి జరిగింది. ఆ రాళ్లదాడి కారణంగా మరియమ్మ అనే ఒక మహిళ మృతి చెందింది. అప్పట్లో కేసు పెట్టినా మరి వాళ్లే పవర్లో ఉన్నారు కాబట్టి పెద్ద లెక్కా జమా లేకుండా పోయింది. కానీ మళ్ళీ ఇవాళ ఆయన బెయిల్ మించి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత, బయటకు వచ్చే లోపలే ఆయన జైలుకి వెళ్ళాడని తెలియంగానే మళ్ళీ మరియమ్మ కుటుంబ సభ్యులు వెళ్ళి తుళ్ళూరు పోలీసులను ఆశ్రయించడం, వాళ్ళేమో పీటీ వారెంట్ పెట్టడం, పీటీ వారెంట్ దరిమిలా మళ్ళీ ఆయన అరెస్ట్ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది హత్య కేసులో. సో ఇలా వచ్చామా బెయిల్ మీద అనే సంతోషం కూడా ఆయనకు లేకుండా ఇంకో హత్య కేసులో ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే ప్రమాదం. కర్మ రిటర్న్స్ అంటారే, ఇదే. మనం చేసినవి మనల్ని ఎత్తుక్కుంటూ రావటం. స్వర్గం లేదు, నరకం లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనం మంచి పనులు చేస్తే మనకి మంచి రిజల్ట్ ఇస్తాడు దేవుడు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ రిజల్ట్ ఉంటుంది. పైన రెండు ఫుల్ అయిపోయినాయి, ఖాళీలు లేవు. అక్కడేదో శిక్షలు వేస్తారు, పైన ఇవేం లేవు శిక్షలు. ఇక్కడిక్కడే ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీ లాగానే కాకుండా ఇన్స్టెంట్ కాఫీ కూడా ఒకటి రెడీగా పెడతాడు దేవుడు. అలాగే పెట్టాడు నందిగం సురేష్కి. ఆ మాటకు వస్తే చాలామందికి నందిగం సురేష్ కేసు అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇదే కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఎవరెవరు? దేవినేని అవినాష్, లేళ్లప్పిరెడ్డి, తలసిల్ రఘురాం. కానీ ఈయనకు దొరకలా, ఎందుకంటే ఈయన ప్రధాన నిందితుడు కాబట్టి కేసులో. ఈ తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ మీద మన లోకేష్ గారు రెడ్ బుక్ మాట పక్కన పెడితే, వాస్తవంగా ఏంటంటే ఉన్న కేసులు, మనం చేసిన అరాచకాలు మనకి కావాల్సినంత రిజల్ట్ ఈల్డ్ చేసి పెట్టాయి. అక్కడ రెడీగా అన్నమాట. మన వరి కుప్ప రెడీ అయినట్టు మన కేసుల కుప్ప రెడీగా ఉంది. అక్కడ ఉంది, దాన్ని అనుభవించాలి. దానికి ఇంకో మార్గం లేదు, ప్రత్యామ్నాయ మార్గం లేదు. మిడిసిపాటు, కన్నుపోయేంత కాటుక, ఈ రెండిటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఈ ప్రస్తావన కేవలం వైసీపీకి మాత్రమే పరిమితం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఏరి కోరి తెచ్చుకొని తిరువూరులో నుంచోబెట్టిన కొలికపూడి శ్రీనివాసరావుతో ఆ పార్టీ కూడా ఇట్లాంటి ఇబ్బందే పడుతుంది. ఆయన దళిత మేధావి, ఈయనేమో దళిత ఫోర్స్, దళిత సంఘాలకి ఒక అమేయమైన శక్తిని ఇచ్చి బలోపేతం చేసినోడు ఈయనకి ఈ పరిస్థితి, అక్కడ ఆయనకి ఆ పరిస్థితి. ఆయన ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడో తెలియక తెలుగుదేశం పార్టీ బిక్క చచ్చిపోయి చూస్తోంది ఈ వ్యవహారాన్ని. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే అండి, కొందరిని అసెస్ చేసేప్పుడు ఆ లీడర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విపరిణామాలు వీళ్ళ వల్ల సంభవిస్తాయని. ఆ విషయంలో ఏమాట కామాట చంద్రబాబు నాయుడు గారికి ఆ విజ్డమ్ అద్భుతంగా పనిచేస్తుంది. బట్ ఒకే ఒక చోట చిన్న పొరపాటు అక్కడ జరిగింది తిరువూరు వచ్చేప్పటికి. ఏంటంటే, అక్కడ ముందర ఎంపిక చేసుకున్న దేవదత్ అనే క్యాండిడేట్ కేసినేని నాని వర్గానికి చెందినవాడు కావడంతో చిన్ని వర్గం అపోజ్ చేయటం. సో ఫైనల్ ఫైట్లో ఆ సామాజిక వర్గం కాకుండా దళితుల్లోనే వేరే సామాజిక వర్గానికి చెందిన కొలికపూడి శ్రీనివాసరావుకి అవకాశం దొరికింది. ఆయన ఐఏఎస్ని, ఐపీఎస్ని తయారు చేసిన శిక్షకుడు, మంచి పేరుంది, మంచి ఎలీట్ సెక్షన్స్ని తయారు చేసినోడు. తన దగ్గర నుంచి బోళ్ళంతమంది కలెక్టర్లు, ఐపీఎస్లు అయ్యారు, అలాగే జడ్జీలు అయ్యారు. ఇంత నేపథ్యం ఉంది, కానీ నోటు దొరుకుతుంది. ఫలితంగా ఏమైంది? అందరినీ దూరం చేసుకున్నాడు ఆయన. ఇవాళ ఏ పార్టీ టికెట్ ఉందనుకున్న దేవదత్తనే ఇవాళ ఇన్ఛార్జిగా నియమించే పరిస్థితి ఏర్పడింది. ఇటు ఈయన చూస్తే ఈ దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగం సురేష్ని చూస్తే అంతే. చాలా చిన్న నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఎంపీ దాకా ఎదిగారు. నిజంగా ఇది అప్రిషియబుల్ థింగ్. ఎదిగిన తర్వాత నిలబెట్టుకోవాలి. ఎదగటం సరే, ఎదగటానికి ఎంత కష్టపడ్డారో నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. కానీ అనకాల జగనన్న ఉన్నాడు, మనం వెళ్ళి దాడి చేసేద్దాం ఏమైనా ఆయన ఏం చూసుకుంటున్నాడు? ఆయనే వారానికి ఒకసారి బెంగళూరు వెళ్ళి వస్తున్నాడు. మిమ్మల్ని చూసుకునేంత తీరిక, ఓపిక ఆయనకి ఇప్పుడు ఎక్కడున్నాయి? ముందర ఆయన కాపాడుకోవాలి. స్వీయ రక్షణలో, డిఫెన్స్లో ఉన్నారు ఆయన. మీకేం సపోర్ట్ వస్తారు? మీకు లాయర్లు కావాలి.
జీవితకాలంలో మీరు సంపాదించింది ఇలా లాయర్లకి కోర్టులకి ఖర్చు పెట్టుకుంటూ పోతే నందిగం సురేష్ గారు ఒక్కసారి ఒక 10 ఏళ్ళలాగా వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏముంటుంది మీ వెనకాల? సాటి దళిత సంఘాలు, దళిత ప్రజల సానుభూతి కానీ మద్దతు కానీ లేకుండా మీరు ఆ సమాజంలో ఎలా జీవిస్తారు? ఈ ప్రశ్నలన్నీ మీకు వస్తాయి. అంటే మీలో మీరు అంతర్ముఖంగా ఆలోచిస్తే, ఒక ఇంట్రావర్ట్ అయ్యి ఆలోచిస్తే, ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే మీకు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఈరోజు మీ పరిస్థితి అది. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, ఆయన కాపాడలేరు. ఇవాళ ఆయనే కేసులు ఎదుర్కొనే పరిస్థితి. ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకోబోతున్నారట. ఆయనే వేసుకునే పరిస్థితి. ఎవరున్నారు ఇంకా మిమ్మల్ని వచ్చి కాపాడటానికి? మీ దగ్గర పోనీ అంత సొమ్ములు ఉన్నాయా? మీరు ఎవరితో సఖ్యత ఉంది? మీరు పార్టీలో ఉన్నప్పుడు ఉండవల్లి శ్రీదేవితోనూ మీకు సఖ్యత లేదు, ఆమె బయటికి వెళ్ళిపోయింది. సరే, తాడికొండలోనూ మీకు సఖ్యత లేదు, మీకు వ్యతిరేక గ్రూపులు అక్కడ పనిచేస్తున్నాయి. గుంటూరు జిల్లాలోనూ మీకు సఖ్యత లేదు, మీరంటే పడని దళిత సంఘాల వాళ్ళే అక్కడ మీ మీద ఎక్కువ ఫిర్యాదులు చేస్తున్నారు మీ నాయకుడికి. ఇన్ని అవకరాల మధ్య మీరు ఏ రకంగా ముందుకు వెళ్తారు? అండ్ వైసీపీ కూడా ఒకటి ఆలోచించాలి. మీరు ఏది వచ్చినప్పుడు ఒక ఎజెండా పెట్టుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, 30 ఏళ్ళు మేము పరిపాలిస్తామని. ఆ 30 ఏళ్ళు 5 ఏళ్ళని చూపించేశారు మీరు. సో అమ్మ నాయన అని చెప్పి ప్రజలు మిమ్మల్ని 151లోంచి 5 జాగ్రత్తగా లాస్ట్ జేబులో వేసుకొని మీకు 11 ఇచ్చారు. ఈ 11 దెబ్బకి మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఈ బ్లాంక్ అయిన తర్వాత ఒకటొకటి ఈ అరాచకాల లిస్ట్ అంతా ఒకటొకటి బయటకు వస్తుంది నందిగం సురేష్ గారికి. సరే, కింద మీద పడే ఏదో బయలు తెచ్చుకున్నాడు, మాజీ ఎంపీ నేను ఎక్కడికి పారిపోతానండి, మీకు అందుబాటులో ఉంటాను. ఈ పీటీ వారెంట్ పుణ్యమా అని మరియమ్మ హత్య కేసులో రాళ్ల దాడి ఎంత కిరాతకం అండి. వాళ్ళు దళిత రైతులు, చిన్న సన్నకారు రైతులు, వాళ్ళు ఏదో నిరసన ప్రదర్శన చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ల దాడి చేయించడానికి మీరు పురికొల్పటం, ఆమె మృతి చెందటం, ఆ రోజు మీ అధికార దర్పంతో ఆ కేసుని హషప్ చేయటం, ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మారగానే అది తెర మీదకి రావటం, మీరు అట్లా జైలుకి వెళ్ళంగానే మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు వచ్చి తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయా కేసు రీఓపెన్ చేయండి, దాంట్లో మా మరియమ్మకు అన్యాయం జరిగింది, ఆ కారణంగా ఆమె చనిపోయింది అంటే వాళ్ళు రీఓపెన్ చేయడం, పీటీ వారెంట్ ఇష్యూ చేయడం. కోర్టు మరి ఈ కేసులో మీకు ఏ రకమైన రిలీఫ్ ఇస్తుందో అర్థం కావట్లేదు. అది హత్య కేసు, పైగా రాళ్ల దాడి, మీరు పురిగొల్పటం. ఒక్కటంటే ఒకటి, ఒక మంచి పని నందిగం సురేష్ ఆధ్వర్యంలో ఈ మంచి పని జరిగిందని చెప్పుకోవడానికి మీ దగ్గర ఉన్న లిస్టులో ఏదైనా అవకాశం ఉందా నందిగం సురేష్ గారు? సో ఇవన్నీ ఏంటంటే అన్వాంటెడ్ డెవలప్మెంట్స్ మీకు వచ్చినాయి. మీకు తాత్కాలికంగా దీంట్లోంచి కూడా ఏదో శతకోటి అరాచకాలకి అనంతకోటి ఉపాయాలని, ఆ మాట అనలేక అరాచకం అనే మాట అన్నా అని, మీకు కూడా దీంట్లో ఎందులో ఏదో ఒక ఉపాయం దొరికి తాత్కాలికంగా బెయిల్ దొరకచ్చు. కానీ చేసిన ఇవి ఉంటాయి చూడండి, పాపాలు అలా ఎంట పడుతూనే ఉంటాయి. ఆత్రేయ గారు ఎప్పుడూ రాశారు ఈ పాట. అవి ఎక్కడా ఉండవు, వెనకాలే ఉంటాయి. ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు మీరు బలహీనంగా ఉంటారా, కాటేద్దామని అలా వచ్చి వెనక్కుంటాయి ఆ పాపాలు శాపాలు అవన్నీ. అవి అవసరమా? బోడంత పొలిటికల్ కెరీర్ ముందుంచుకొని ఆవేశాలకు లోనయ్యి మీరు దాడి చేసినట్టో లేదా దాడికి పురికొల్పినట్లో ఇవాళ ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావటం ఎందుకన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు. వైసీపీ కూడా రివ్యూ చేసుకోవాల్సిన అంశాలు, రిపేర్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తారు.